హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ది గ్రేట్ ఛానల్ రమణీశ్రీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామని చెప్పాలి. కానీ నాకైతే ఫీవరు, జలుబు, దగ్గు అన్నీ ఉన్నాయండి 3 రోజులు బట్టి. ఈ మధ్య అసలు వీడియోలు పెట్టడం లేదు. నేను లాస్ట్గా పెట్టిన వీడియోకి ఇప్పటికీ ఒక 15-20 రోజుల డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే అసలు వీడియో తీయడానికి ఎవరు ఉండటం లేదు. నా అంతటి నేను తీసుకునేటట్లాగా అరేంజ్ చేసుకుంటున్నాను అలాగో ఒకలాగా. నాకు చాలా వంటలు అయితే వచ్చండి, రకరకాలు. కానీ చేసి చూపిద్దామంటే నాకు తీసేవాళ్ళు ఎవరు ఉండటం లేదు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అందరూ పెద్ద స్టార్ హోటల్ షెఫ్స్ ఏం కాదు కదా, అందరూ మళ్ళాంటి హౌస్ వైఫ్సే కదా. నేను చేయగలను అన్ని వంటలు. లేకపోతే ఈటీవీ వాళ్ళు నాకు పిలవరు కదా ప్రోగ్రామ్కి. అది అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని దేవుని మనసారా కోరుకుంటానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ మాట మాత్రం. ఈరోజు ఏదో మా పాప వచ్చింది, స్మార్ట్ బజార్ వెళ్ళాను ఇప్పుడే, అన్నీ తీసుకుని వచ్చాను అనమాట. దాంతో జ్వరం ఒకటి. అందరూ అంటున్నారు ఏంటి మేడం గొంతుకు మారిపోయింది. ఇంకా జలుబు. నిన్నైతే అసలు లేవలేకపోయానండి. దగ్గు, కఫం. నిజంగా డెలివరీ అప్పుడు పెయిన్స్ ఎలా ఉంటాయో అలాగా నాకు దగ్గి వెనక ముందు నడు ఇంకా లేవలేకపోయాను అనమాట అసలు. ఈరోజు యాంటీబయాటిక్ వేసాక కొద్దిగా నిన్నటి మీద బెటరు, కానీ ఇంకా అవ్వాలి. గొంతు అది బాగోలేదు ఇంకా. ఈరోజు ఏంటంటే ఉప్మా చేద్దామని. ఇందులోకి మీకు అందరికీ తెలిసిందేలేండి, నా స్టైల్ నేను చెప్తాను. ఉల్లిపాయలు, ఇదేంటి అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బంగాళదుంప, టమాటా, క్యాబేజీ ఉంది. ఎక్కడ ఫ్రిడ్జ్లో అయితే కనబడలేదు, ఎక్కడ పెట్టారో తెలియక క్యాబేజీ వేయలేదు. క్యాబేజీ వెజిటబుల్ ఉప్మా అంటారు అన్నమాట. దీన్ని అన్నీ వేస్ట్ చేసుకునేదాన్ని వెజిటబుల్ ఉప్మా అంటారు. బాగుంటుందండి. ఇది కూడా నెయ్యితో చేస్తున్నాను, అసలు నూనె వాడకుండా. పిల్లలు ఎలా చేసినా సరే వాళ్ళకి హోటల్లో ఫుడ్ అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా మన ఫుడ్ని లైక్ చేయరన్నమాట, ఇంట్లో చేసిన ఫుడ్ని. అంటే అనొచ్చు, మీ వల్లే కదా మేడం మీరు ఇంట్లో చేస్తే. వాళ్ళు ఆయన పోయిన దగ్గర నుండి నాకు వంట మీద ఏం ఇంట్రెస్ట్ లేదండి అసలు. ఆయన పాపం చాలా ఇష్టం, నా వంట అంటే చాలా ఇష్టం అండి ఆయనకైతే మాత్రం. నిజంగా నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది అలా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు. అది ప్రతి వాళ్ళకి ఏవో బాధలు ఉంటాయి అనుకోండి, ఉండవని నేను అన్నాను. కానీ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అన్నది మాత్రం అది ఎప్పటికీ విడదీయలేని బంధం అండి. అది నిజంగా నాకు అన్ని రిలేషన్స్లోకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే చాలా ఇష్టం. ఎందుకంటే అది జన్మలకి ఎవరెవరో తెలియకుండా ముడిపడిన బంధం అది. దేవుడు అలాంటిది నాకు మరి నా జీవితంలో ఎందుకు అలా చేశాడో ట్రాజడీగా నాకు తెలియలేదండి. అది నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసే ఉంటారనుకుంటాను సబ్స్క్రైబ్. డన్. కొత్తగా చూసేవాళ్ళైతే కంపల్సరిగా చేయండి. ఏదో ఒక వీడియో పెడతాను కదా, మీరు సబ్స్క్రైబ్ చేయండి చాలు, అంతే. నాకేం ఎంకరేజ్ చేసేయక్కర్లేదు, అంతకంటే నాకు డబ్బులు వచ్చి అక్కర్లేదు. దేవుడు నాకు ఇచ్చాడు, పర్వాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నాకు పర్వాలేదు. కాకపోతే నాకు టైంపాస్ అవ్వాలి కదా. నిన్న అడిగాను, అది స్టాండ్ తోటి సెల్ పెట్టుకుని ఎవరికి వాళ్ళు తీసుకునేటట్లాగా అది తీసుకుంటాను రేపు ఇప్పుడు. ఎందుకంటే మార్నింగ్ మంచివి చేస్తానండి, నాకు నైట్ ఒకసారి చేయబుద్ధి అవ్వదు. మార్నింగ్ చేసినవి ఏంటవుతుందంటే అది వీడియో తీయడం అవుతుంది. కర్రీసే కానీ, చట్నీసే కానీ, ఏదైనా సరే వెరైటీగా చేస్తాను. కాకపోతే అది తీయడం అవుతుంది. అది గొంతుకు కూడా మారిపోయింది చూస్తారు. అసలు చాలా దగ్గండి, అంతా కాదు. ఈ క్లైమేట్ మారింది, చలి కూడా పెరిగింది కదా కొద్దిగా, అందుకని. మీరు షాపింగ్ చేస్తారండి అందరూ సంక్రాంతికి? మేమైతే ఎప్పుడు స్మార్ట్ బజార్లో కొంటూనే ఉంటాం. నేను నా పిల్ల 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ లేడీస్ అన్నమాట. జెంట్స్ కూడా 4th ఫ్లోర్లో ఉంటాయి. జెంట్స్ బట్టలు అంత బాగుండవు, కానీ లేడీస్ చాలా బాగుంటాయి. ఇద్దరం ఎప్పుడు వెళ్ళినా అలా కొంటూనే ఉంటాం డ్రెస్సులు. బెడ్షీట్స్ కూడా 500కి ఇస్తున్నాడు, డబుల్ బెడ్షీట్, కింగ్ సైజ్.
అలా చాలా తీసుకున్నాను, ఒక 15 అయినా తీసుకుని ఉంటాను. ఇప్పుడు కూడా వెళ్ళాను కదా, నాకు నచ్చిన కలర్ బాగుంది, అందుకని ఒకటి తీసుకున్నాను. ఎంతంటే 500 ఏనండి. అది డబల్ బెడ్షీట్ వస్తుంది, కింగ్ సైజ్ వస్తుంది. అదనమాట మా బెడ్కి కింగ్ సైజ్ ఉండాలి, ఎందుకంటే పెద్దదనమాట. 1,50,000 అయింది మా బెడ్డే. అంత డిజైన్తో కొనుక్కున్నాను అనమాట ఇష్టపడి. బయట ఇంకా వాకింగ్ కూడా ఈరోజు ఏం లేదండి, ఎందుకంటే అసలు కొండ నోటు తెచ్చుకుని వస్తాను. చూడండి, బెడ్షీట్ ఇలా వస్తుంది అన్నమాట. మీకు కింగ్ సైజ్ వస్తుంది, లోపల ఇలా వస్తుంది. ఇది పిల్లో కవర్స్ అన్నమాట. బాగుంటుంది, క్లాత్ బాగుంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే, స్మార్ట్ బజార్కి వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఒక బెడ్షీట్ ఉంటే 3 బెడ్షీట్లు ఫ్రీ అని చెప్పి కూడా ఇచ్చాడు ఆఫరు. కానీ దాని రేట్ ఎంత అనుకున్నారు? 1800 అంతే ఒక బెడ్షీట్. అప్పుడు మనకు ఫ్రీగా ఇచ్చి ఏంటి లాభం అండి? అది అందులో వేసినట్లాగే కదా. నేను అది తీసుకోలేదు, కానీ ఫ్రీగా తీసుకున్నాను. సాల్ట్ అప్లై ఇంపార్టెంట్ కదండి, అది మర్చిపోయినంటే ఇంత టేస్టే ఉండదు. ఇంకా నేను జీడిపప్పులు ఇవి అవి వేసి నెక్స్ట్ ఏమో నెయ్యితో చేసిన సాల్ట్ లేకపోతే వేస్ట్. ప్రతి యూట్యూబర్ కూడా అడిగేది ఒకటేనండి, ఏంటంటే సబ్స్క్రైబ్ చేయమంటారు, షేర్ చేయమంటారు, లైక్ చేయమంటారు, నెక్స్ట్ ఏమో బెల్ ఐకాన్ ప్రెస్ చేయమంటారు. ఇదే కదా వాళ్ళు అడిగేది, డబ్బులు ఏమి అడగరు. మీకు ఏ రకంగా కూడా వాళ్ళు మీ దగ్గర నుండి ఎవరు కూడా కూర్చోరు. కాబట్టి మీరు చేయవలసింది సబ్స్క్రైబ్ చేయండి చాలంటే, అంతకంటే ఇంకా చెప్పాలి. ఇది బొంబాయి స్విగ్గీ రవ్వ, అందరికీ తెలిసింది కదండి. ఇప్పుడే తీసుకున్నా, గోల్డ్ ఉన్న ఇంట్లో కానీ వెతకాలి ఎక్కడ పెట్టాను. దాని బదులు కొనిస్తే బెటర్ అని చెప్పి స్మార్ట్ బజార్లో తీసుకున్నాను. నాకు చెప్పాను కదా మీకు ఫస్ట్ నుండి కూడా, నాకు ఉజ్జాయింపుగా వేసాడని తప్పితే నేను ఇంత లెక్క గ్లాసులు పక్కలు అవి పెట్టను. వాటర్కైనా పెట్టను, నూకైనా పెట్టను. నా ఉజ్జాయింపే ఏ వంటకైనా సరే, అది పెర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కొంతమంది అన్నీ కొన్నవి చూపిస్తుంటారండి వీడియోలోని, ప్రమోషన్ కాల్స్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కొనేసుకున్నాం అని చెప్పి చూపిస్తూ ఉంటారు యూట్యూబర్స్. నేను బ్లేమ్ చేయడం కాదు, నేను కూడా చాలా కొంటాను, ప్రతిదీ చూసింది కొంటాను. మా పిల్లలు తిడతారు, ఆన్లైన్లో కొంటాను, రిలయన్స్లో కొంటాను. అయితే నేను మీకు చూపించడానికి అంత ఫ్రీడమ్ లేదు నాకు, ఎందుకంటే నాకు వెనకాతలు నా వీడియోలు చూసేవాళ్ళు చాలామంది కుళ్ళుకుంటున్న వాళ్ళు ఉన్నారు, బాధపడిపోతున్నారు అనమాట ఆ వీడియోలు చూసి. వాళ్ళకి ఈ విషయాలు తెలియకూడదు, అందుకోసం నేను మీ వరకు చూపించలేకపోతున్నాను. బెడ్షీట్ ఒకటి చూపించాను, కానీ మార్నింగే అమెజాన్లో తీసుకున్నాను ఒక బౌల్ టైప్ది, చాలా బాగుంది. 2000 ఎంత అయింది. మీకు చూపిద్దామంటే నాకు చెప్పాను కదా, కన్నుడికి అన్నీ ఉన్న సాపాలు కూడా ఎక్కువే ఉంటాయని, అందుకని చూపించలేదు.
ఇదొకటండి, ఇది కెటిల్లో పెట్టేస్తాను వేడి నీళ్ళు, నోకు కూడా ఇందులోనే వేచేసాను. ఇప్పుడు నీళ్లు పోసేస్తాను. ఇది కూడా ఉద్యమంపే, వాటర్ కూడా ముద్దగా ఉన్నా బాగానే ఉంటుంది. హోటల్స్లో పెళ్ళిళ్ళలో చూడండి ముద్దగానే చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఏమో మూత పెట్టేస్తే సరిపోతుంది అన్నాను. అది అయిపోతుంది. ఉప్మా ఎవరికి తెలీదా ఏంటి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. అందుకే నెయ్యి మాత్రం వేస్తానండి. పిల్లలు వేరే విధంగా నెయ్యిని వాళ్ళ నోట్లోకి వెళ్ళనివ్వరు. కనీసం ఈ రకంగానే వెళ్తుంది కదా. అది నేను మూత పెట్టేస్తున్నాను దీని మీద. ఆ నీళ్ళు చాలు. అదండి, అంటే చిన్న షుగర్ వేస్తున్నానండి, ఎందుకంటే చిన్న టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు, కానీ ఏమో పిల్లలు తింటారో తినరో ఇంటికి వచ్చిందని చెప్పి నేను వేయలేదు. అది మనకి స్మార్ట్ బజార్లో రెడీమేడ్ కూడా అమ్ముతారు. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గానే ఉంటుంది. మనం అప్పటికప్పుడు ఇంట్లో చేసుకున్నది బాగుంటుంది. కాకపోతే ఓపుకుంటుంది, ఆ టైం చేయాలనిపిస్తుంది, చేయబుద్ధి అవ్వదు కదా. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే చిన్నదే పంచదార అన్నమాట, ఎక్కువగా చాలా చిన్నది. అది టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి కోసం. ఇది సింపుల్గా అయిపోతుంది అంటారు కానండి, దీనికి ఉల్లిపాయ, అల్లం, ఈ వెజిటబుల్స్ తరుక్కునేసరికి టైం పడుతుంది. ఇదేం సింపుల్గా అయిపోయేది కాదు. అలాగని ఉట్టిది ఇక్కడ మాకు చట్నీస్ అని హోటల్ ఉందిలేండి, చాలామంది తెలిసే ఉంటుంది వైజాగ్ వాళ్ళకి. వాడు అసలు ఏమీ వేయడండి ఉప్మాలని, కేవలం ఉట్టి ముద్దను ఉడికించి ఇచ్చేస్తాడు. ఆవగింజ శనగపప్పు కూడా కనపడదు. అలాగని సాయిరాం పార్లర్ కూడా ఉంది, అది కూడా చాలామంది తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్మాలో మొత్తం పోపులే, ఇంక నోకు కనపడదు. ఉప్మా అంతా పోపే, తినడానికి ఇంకా చిరాకు వస్తుంది అనమాట. వెయ్యచ్చు, కానీ లిమిట్గా దానికి ఎంత వెయ్యాలో ఆ తగ్గట్టుగా వేస్తే అది టేస్ట్ వేరుగా ఉంటుంది. అందరూ ఒకలా చెయ్యాలని లేదు, కానీ మినిమం చేయగలిగే పద్ధతిలో చెయ్యాలి. అది నేను చెప్పింది. ఇది పూర్తిగా అయిపోనివ్వండి, అప్పుడు మీకు చూపిస్తాను అలా వచ్చిందో అని. ఇదిగోటండి ఏమి టేస్టీ వెజిటబుల్ ఉప్మా. మీరు కూడా ఈ రకంగా తయారు చేసుకుని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో కనీసం కామెంట్ పెట్టండి చాలు, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. నెక్స్ట్ బెడ్షీట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. స్మార్ట్ బజార్ రెడ్డి తీసుకోండి. నేను చెప్పేది ప్రమోషన్లు నాకేం ఇంకా రాలేదు, అంతవరకు నేను వెళ్ళలేదు, కానీ నా ఓన్గా నేను చెప్తున్నాను. మా ఇంట్లో ఆ బెడ్షీట్లు 30 అయినా ఉంటాయండి. వెళ్ళినప్పుడల్లా కొంటాను, 2 డేస్ 3 డేస్ 4 డేస్. ఈసారి ఒకటే కొన్నాను, ఎందుకంటే మా పిల్ల దెబ్బలాడింది, మమ్మీ బోల్డ్ అయిపోయి బెడ్షీట్స్ 30 ఉన్నాయి అలాంటివి నా దగ్గర. అదనమాట, అంటే గొప్ప కోసం చెప్పటం లేదు, బాగున్నాయని చెప్తున్నాను. అది ఉంటానండి. బాయ్ అండి అందరికీ.